సింధూర అయితే వెనక నుండి వచ్చి చంటిని గట్టిగా హగ్ చేసుకుని, చంటి నన్ను ఎక్కడి నుంచి అక్కడికైనా తీసుకువెళ్ళిపో, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి గట్టిగా అంటుంది. ఇంతలో అటుగా వచ్చిన చెంచులమ్మ, కేశవ వాళ్ళిద్దరూ కూడా సింధూర చంటిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక చెంచులమ్మ అయితే ఏంటి సింధూరానా, ఇదంతా కళ నిజమా అని చెప్పి చెంచులమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నిల్చొని ఉండిపోతుంది. ఇక అక్కడే ఉన్న కేశవ అలాగే చెంచులమ్మ వాళ్ళిద్దరూ కూడా చూస్తూ ఉంటారు. ఇక కేశవ అయితే వెనక్కి ఉండటంతో అక్కడ ఉన్న చెంచులమ్మని చూసి, ఏంటి చెంచులమ్మ చూస్తుందా, ఈ విషయం చెంచులమ్మకు తెలిస్తే ఏమైపోతుందా అని చెప్పి కేశవ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సింధూర మాత్రం చంటిని గట్టిగా హక్ చేసుకుని, చంటి నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపో చంటి, ప్లీజ్ చంటి, నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు చంటి అని చెప్పి సింధూర అంటుంది. ఆ మాటలు విని చెంచులమ్మ, కేశవ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న సింధూరాన్ని వదిలించుకొని చంటి అయితే, అమ్మాయి గారు ఏంటి మీరు చేస్తున్న పని, ఎవరైనా చూస్తే బాగోదు, ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఆ మాటలకి సింధూర అయితే, చంటి నువ్వు తప్ప నా మెడలో ఇంకెవరు తాళి కట్టినా సరే నేను బ్రతకను, చచ్చిపోతాను, ఈ ప్రపంచంలో నాకు ఇంకెవ్వరూ వద్దు, నువ్వే కావాలి అని చెప్పి సింధూర తేల్చి చెప్పేస్తుంది. ఆ మాటలు విని చెంచులమ్మ, కేశవ, చంటి వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సింధూర మాటలను ఇంకా తట్టుకోలేక చెంచులమ్మ అయితే ఇంట్లోనికి వెళ్ళిపోయి, ఏంటి సింధూర ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదని చెప్పి కుళ్ళిపోయి కృషించకపోయి అక్కడే అలా దివాలైపోయి కూర్చుని ఉండిపోతుంది. ఇక చెంచులమ్మ ఏం చేయనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.